బిడ్డల భవిష్యత్తు జరుగుతుంది. అంటే ఎందుకంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఏది కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో వచ్చిన 2 సంవత్సరాల కాలంలో 2 లక్షల ఉద్యోగాలకు మీ బిడ్డలకు మీ మనవాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారని ఉద్యోగాలు ఇవ్వాలి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కూడా మన బిడ్డలకు న్యాయం చేయలేదు. ఎంతసేపు దండుకున్నవాడే దండుకుంటుంది, దండుకున్నవాడే దండుకుంటుంది. మనం అట్నే ఉన్నాం, మన బిడ్డలు అట్నే ఉన్నారు, మన మనవాళ్ళు అట్నే ఉన్నారు. కానీ వాళ్ళ బిడ్డలు వాళ్ళ మనవాళ్ళు మాత్రం విదేశాల్లో చదువుతున్నారు, ఫారంలో వెళ్తున్నారు. ఇది మాత్రం వారు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, బోరాబండ అని చెప్పి ఇక్కడ పరిస్థితులు చూస్తే అధ్వానంగా మీ ఆరోగ్యం ఏం కావాలి, అవి బిడ్డల భవిష్యత్తు ఏం కావాలి, ఒక్కసారి ఆలోచించేయండి. మీరు పెద్దలు, మీకు అన్ని ప్రభుత్వాలు చూస్తుంటారు, ఎన్టీఆర్ కాడ నుంచి మీరు అన్నీ చూసే ఉంటారు. కాబట్టి మీరు ఒక్కసారి ఈ అమ్మాయి అనాథ అమ్మాయి నిరుద్యోగుల కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం కొట్లాడుతుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం మీ బిడ్డలకు మీ మనవాళ్ళకు ఏం చేయలేదు, ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. బ్యాటరీ టార్చ్ లైట్ గుర్తు అస్మా బేగం 33 సంఖ్య నెంబర్ 30 సీరియల్ నెంబర్ 33 నెంబర్ ఆలోచించండి. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది తాత, మేము చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని ప్రభుత్వాలను చూసిన వాళ్ళు, మాకంటే మీరు ముందుతరం చూసిన వాళ్ళం. మా ఉద్యోగాలు రాక డిగ్రీలు పీజీ చదివి ఇలా రోడ్ల మీద తిరుగుతున్నాం. మాకేంటి అవసరం చెప్పి రాజకీయాలతో అయినా రోడ్ల మీద తిరుగుతున్నాం అంటే మాకు ఉద్యోగం రాకనే ఇక్కడ తిరుగుతున్నాం. కాబట్టి ఆలోచించండి ఒకసారి పట్టుకుంది. తాత ముందు రాదా? ఓటేస్తామని ఒక మాట చెప్పండి. అస్మా బేగంకు ఓటేయండి, టార్చ్ లైట్గా ఓటేయండి. థ్యాంక్ యూ బాబాయ్.